ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, మరియు బుధుడి యొక్క రాసుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయాలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలితా అమ్మవారిగా భావిస్తూ అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇది ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. మీ యొక్క రాస్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో, అంటే ఖర్చుల స్థానంలో, వివాహ జీవిత స్థానంలో, విదేశాలకు వెళ్ళేటువంటి స్థానంలో తన శత్రువు అయినటువంటి కేతువుతో, అంటే శత్రువులు అంటే వీళ్ళిద్దరేమి నిజంగా శత్రువులుగా ఉండి కొట్టేసుకోరు ఇక్కడ వీళ్ళిద్దరు. ఇక్కడ ఏమిటంటే దిస్ ఈజ్ డిఫరెంట్ ఎనర్జీ. శుక్రుడు ఎనర్జీ సుఖాలు, భోగాలు అనేటువంటి ఎనర్జీ, కేతు అనేటువంటిది వైరాగ్యము, ఆటంకాల ఎనర్జీ. రెండు ఎనర్జీస్ కలిసినప్పుడు అక్కడ ఆ యొక్క స్థానం అనేటువంటిది కొంత డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి తులాలగ్నం వారు పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు, వివాహం తర్వాత ఉండే వివాహ జీవితం విషయంలో ఏదైనా ఇన్సూరెన్సెస్ పే చేయాల్సినవి ఉండేటువంటివి వాటిని నెగ్లిజెన్సీ చేయకుండా, తాతగారి ఆస్తి, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా మనం తప్పిదాలు చేస్తున్నామా, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామా అనేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మీ యొక్క లగ్నాష్టమాధిపతి 12లో కేతుతో ఉన్నందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే 1వ తేదీ మాత్రం చంద్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నందుకు, భాగ్యాధిపతితో కలిసి ఉన్నందుకు విదేశీ ఉద్యోగ యోగాలు, మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగ యోగాలు, ఫార్మా రిలేటెడ్ రంగాల్లోని, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి, ట్రాన్స్పోర్టింగ్, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా కంప్యూటర్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు 1వ తేదీ చాలా ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు కాస్త జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ఫలిస్తుంది. లాభంలో రవి ఉన్నాడు, అదొక రకంగా మంచిదే, ప్రమోషన్స్ రావడానికి యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ లాభంలో ఉండేటువంటి రవి తన ప్రొసీడింగ్ హౌసెస్లో శుక్రకేతువులు ఉన్నందుకు, శుక్రకేతు గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే మీరు ఏదైతే ప్రమోషన్ దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది, ఇదిగో ఇస్తామంటున్నారు రావట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కొంత మీకు పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. కాకపోతే 2, 3 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సుపీరియర్స్తో ప్రమోషన్స్ గురించి మాట్లాడకండి. ఆ రోజుల్లో మీకు అమావాస్య యోగం లాభస్థానంలో, ప్రమోషన్ స్థానంలో పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు భూమి మూలంగా, గృహం మూలంగా చిన్న చిన్న వివాదాలు వస్తాయి. వాటి మూలంగానే కొంత ధనయోగం కూడా ఉంది. అది కూడా ముఖ్యంగా తల్లిగారి వరుస వాళ్ళతో కావచ్చు, ఏదైనా ల్యాండ్ ఎప్పుడో లీజ్ ఇచ్చినటువంటి దాని మూలంగా కావచ్చు, మీరు ఎప్పటి నుంచో లీజులో ఉన్నటువంటి దాని వల్ల కావచ్చు, ఇటువంటి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా చూపిస్తుంది. మీ యొక్క జన్మజాతక చక్రరీత్యా షార్ట్ జర్నీస్ అధికంగా చూపించడము, ఉద్యోగ ప్రయత్నాల్లో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొంతవరకు మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది కూడా చూపిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు సంతానం కోసం చేసే ప్రయత్నం సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ మీ పంచమ స్థానంలో ఉండే శని వక్రించాడు. పంచమ స్థానాన్ని ఇంకొక గ్రహం, ఇంకొక భావం కూడా రూల్ చేస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ 12వ స్థానము, లాభస్థానము, భాగ్యస్థానాలు, ఈ గ్రహాలు కూడా రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క బలం కూడా కాస్త తక్కువగా ఉంది. కాబట్టి సంతానం కోసం IUIలు, IVFలు ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే
మరొక విషయం ఏంటంటే ల్యాబ్స్లో వర్క్ చేసేటువంటి వారు టెస్టింగ్స్ ఈ కెమికల్స్తో వర్క్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి. వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో వివాహ ప్రయత్నాల్లో ముఖ్యంగా ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు సర్జన్స్ అంటే ఈ రంగాల్లో ఉండేటువంటి వారి మూలంగా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ రంగాలు గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారితో మీకు వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓం కాళికాదేవి అయిన మహా లేనట్లయితే మీరు బీజాక్షరాలతో ఏదైనా ఉన్నట్లయితే చేయండి. ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు సేవ చేయండి. అమ్మవారి ఆలయం కావచ్చు, గణపతి ఆలయం కావచ్చు, అక్కడికి వెళ్ళి కనుక మీ వంతు సేవ మీరు కనుక చేయగలిగితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రకేతువుల వల్ల అధిక ఖర్చులు కూడా ఈ సేవ చేయడం వల్ల తగ్గుతుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది. ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా, మరి నాకు ప్రమాదం వస్తుందా, ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సంటేజ్ పనిచేస్తాయి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే గోచారం అనేటువంటిది కాలం అన్నమాట. బయట ఉండేటువంటి ఒక ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మన స్ట్రెంగ్త్, మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా, లేనట్లయితే ఒకరికి సహాయం చేసామా, ధన సహాయం చేసామా, మాట సహాయం చేసామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా 2 ఛాయాగ్రహాలు ఉన్నాయో అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం, ఉదాహరణకి సిగ్నల్ పడింది, అయినా చూసుకోకుండా దాటేసాం, వెంటనే ఏం చేస్తుంది కెమెరా అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది, నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమ్మీడియట్లీ వెళ్తుందండి, అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు మంచి తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహువు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి. అంటే పాస్ట్ లైఫ్లో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా 4వ స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అన్నదమ్ములతోని, భూములతోని, దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు. అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగానే రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటోస్ తీసి ఎలా ఇస్తుందో ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా అసలు మనం ఎందుకు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము మీ ఆరోభావం చెప్తుంది. మీరు ఎందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది. జ్యోతిషాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ
చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక చూడండి ఎంతో సంపాదిస్తున్నా అండి రూపాయి నిలవట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్‌లో బీరువా పెట్టడమో, లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము. కానీ ఆ కుండ చిన్న చిల్లుందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో, ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా 1 కాదు, 2 కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం ద్వారా. ఏ బిజినెస్ చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు. ఏ దేవతా ఆరాధన చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. మీరు ఏ రత్నధారణ చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. ఏ దేవతా ఆరాధన చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. ఎవరికి సేవలు రకరకాలుంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి? అందరిని సేవించాలి. కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి. ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది. దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్‌లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము. అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? సో, ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరు దీనికి ఏమి చేయాలి? ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి? ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి ఇప్పుడు బయట వర్షం పడుతుంది. అప్పుడేం చేస్తాం? అమ్మో! వర్షం పడుతుందని గొడుగు పెట్టుకొని వెళ్తాం. అంటే ఏంటి కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది కోటేసుకొని వెళ్తాం. బాగా ఎండుంది. అమ్మో! కొంచెం కారులో వెళ్దామండి. అమ్మో! మనం బైక్ మీద వెళ్ళలేమంటాం. అంటే వడదెబ్బ తగులుతుంది. అంటే ఏమిటి కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నామో, గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని, గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.